కామ్రేడ్స్, ఈ శాంతి చర్చల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈ యూనివర్సిటీలో జరుపుకోవాలంటే అంత సులువుగా జరుపుకుంటలేము. ఇదొక యుద్ధం లాగానే జరిగింది వాస్తవం చెప్పాలంటే. మొన్న మేము మా పీడిఎస్ ఆధ్వర్యంలో పెట్టినప్పుడు రిజిస్టర్ పర్మిషన్ ఉన్న యూనివర్సిటీ, స్వయం ప్రతిపత్తి కలిగిన యూనివర్సిటీలో రిజిస్టరే దీనికి అన్ని రిజిస్టరే కాబట్టి ఆ రిజిస్టర్ గల ఒక పర్మిషన్ ఉన్నా కూడా మేము జరుపుకోలేకపోయినాం. ఎందుకంటే పోలీస్ నుంచి ప్రెజర్, వాళ్ళు వద్దంటున్నారని సిపి ఒత్తిడి చేస్తుందని చెప్పేసి మాకు రిజిస్టర్ వ్యాఖ్యలు చేస్తుంది. అసలు రిజిస్టర్కి వీసీకి మరి వాళ్ళ అధికార విధులు తెలుసా తెలియవా? మరి రాజ్యానికి ఎందుకు భయపడుతున్నారు? మరి భయపడేటోళ్ళకి అధికారాలు ఎందుకు? మరి అధికారం అనవసరం కదా భయపడేటోళ్ళకి. వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ విధులు అధికారాలను నెరవేర్చేటోళ్ళకి ఈ యొక్క పదవులు ఉండాలి. కానీ మరి ఎవరి పడితే వాళ్ళకి ఇస్తే మరి ఈడ ఏ ఉద్యమమైనా కూడా విద్యార్థులు లేని ఉద్యమాలు లేవు, అమరుల త్యాగాలు లేని, వీరుల త్యాగాలు లేని ఉద్యమ విజయాలు కూడా లేవు. మన ఏ చరిత్ర తీసుకున్నా కూడా, ప్రపంచంలో ఏ చరిత్ర తీసుకున్నా కూడా ప్రతిదీ త్యాగంతో కూడుకున్నదే. ఈరోజు ఒక బిడ్డని అంటున్న తల్లికి పురుటి నొప్పులు ఎంత సహజమో, ఈ పేదల రాజ్యం కొరకు కానీ కార్మిక రాజ్యాల కొరకు కానీ వీరుల త్యాగం కూడా సహజమే. మనం ఈరోజు యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతినే విధంగా ఏదైతే మన రాజ్యాంగం ఏదైతుందో మనకు కల్పించిన మనకు హక్కు ఏదైతుందో యూనివర్సిటీలో స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలని చెప్పేసి ఆ రాజ్యాంగం ఏదైతే చెప్పిందో దానికి విరుద్ధంగా ఈరోజు పాలకులు కొనసాగిస్తున్నారు. ఈరోజు అసలు రాజ్యాంగం అనేది అమల్లో ఉందా అని చెప్పేసి నాకు సందేహం వస్తుంది. అసలు ప్రజాస్వామ్యం ఉన్నదా ఈ దేశంలో? ప్రజాస్వామ్యం ఉన్నదా అని చెప్పేసి ప్రశ్నలు కూడా లేవడుస్తున్నాయి. దానికి జవాబు కూడా ప్రజాస్వామ్యం లేదనే ఒక జవాబు కూడా వస్తుంది. ఎందుకంటే ఈరోజు ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్, ప్రశ్నిస్తే దేశద్రోహి, ప్రశ్నిస్తే ఉప చట్టాలు, ప్రశ్నిస్తే తాళ చట్టాలు, ప్రశ్నిస్తే పిడి యాక్టులు. అంత నిర్బంధం, ఎన్నో నిర్బంధాలలో మనం ఇక్కడ మాట్లాడుకున్నాడు కూడా అంత సులువుగా కాలేదు. ఈరోజు మనకు ఎమ్మెల్యే మన రియాజ్ సార్ వీళ్ళు కొంచెం సహకారం ఉండడం వల్లనే మనం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. వాళ్ళ సహకారం లేకపోతే పొద్దుగాల కూడా ఇక్కడికి సిపి మన ఎస్ఐ వచ్చి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పేసి అన్నాడు. రిజిస్టర్ కూడా పర్మిషన్ ఇవ్వడానికి మనకి రెడీగా లేకపోతుంటే మళ్ళీ ఎమ్మెల్యే దగ్గర పోయి ఎమ్మెల్యేతో ఫోన్ చేపించి మాట్లాడి ఈరోజు ఇక్కడ చెప్తున్నాం. అంటే ప్రజాస్వామ్యం ఉన్నట్ట లేనట్ట? అసలుకి ప్రతిదీ ఈ దేశంలో ఏదైనా మార్పు రావాలన్నా, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాంట్లో ఉద్యమంలో కీలక పాత్ర పోషించే విద్యార్థులు దాంట్లో ఆ ఉద్యమ దాని యొక్క లక్ష్యాన్ని ఏదైతుందో నెరవేర్చేదానికి చర్చలు అనేది ప్రధానం. మరి యూనివర్సిటీలో చర్చలు సాగినప్పుడు విద్యార్థులు మరి ఎట్లా దేశాభివృద్ధికి సంబంధించిన ఏ ఉద్యమానైనా కానీ ఏ లక్ష్యానైనా ఎట్లా నెరవేరుస్తారు? మరి వాళ్ళకి అవగాహన ఉండాలి కదా. ప్రతి చర్చ వల్లనే కదా మనకు తెలిసేది. ఈరోజు భారతదేశంలో ప్రజాస్వామ్యం అడుగంటిపోయింది. భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేది లేదు. భారతదేశంలో ఈ ప్రభుత్వాలు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారాలు నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ అటుకెళ్ళి రాజకీయ నాయకులు కానీ రాజ్యాంగం మీద వాళ్ళకి ఎలాంటి విశ్వాసం అనేది లేదు, ఎలాంటి సిద్ధశుద్ధి అనేది లేదు. ఒకవేళ సిద్ధశుద్ధి అనేది ఉంటే ఏపీ ప్రభుత్వము వాళ్ళ శవాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి తీర్పు ఇచ్చినప్పుడు మరి ఎందుకు న్యాయ వ్యవస్థ తీర్పిచ్చినప్పుడు ఆ న్యాయ వ్యవస్థ నువ్వు పాటించలేదు? ఆ తీర్పుని ఎందుకు పాటించలేదు? అంటే ఇక మనకు క్లియర్గా మనకు కళ్ళ కట్టినట్టు కనబడుతుంది వీళ్ళకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం అనేది లేదు, వాళ్ళకి ఇలాంటి చిత్తశుద్ధి అనేది లేదు. ఈరోజు ఏ రాజ్యాంగం వద్దు, ఇదంతా దోపిడీ వ్యవస్థ అని చెప్పేసి అడవుల బాట పట్టిల్లో వాళ్ళే మేము శాంతి చర్చలకు సిద్ధము, రాజ్యాంగం కల్పించినటువంటి శాంతి చర్చలకు సిద్ధం అని చెప్పేసి వాళ్ళు సిద్ధమైనప్పుడు, వాళ్ళ లెటర్లు పంపించినప్పుడు మరి ప్రభుత్వాలు ఎందుకు మరి రాజ్యాంగం గురించి, ఈ రాజ్యాంగం కల్పించినటువంటి చర్చలు ఎందుకు జరుపుతలేదు? ఎందుకు ఏకపక్షంగా కాల్పులు జరుపుతుంది? రాజ్యాంగం చెప్పలే కదా ఈ పలానా డేట్ వరకు మీరు ఒక సమయం పెట్టుకొని ఒక వ్యవస్థను మీరు అంతరించిపోవాలని చెప్పేసి, కొంతమందిని చంపాలని చెప్పేసి చెప్పలే కదా. మరి ఒక డేట్ పెట్టుకొని ఒక వ్యవస్థను ఈ దేశ పౌరులను చంపేస్తారంటే ఇది సిగ్గుచేటు, ఈ ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు.
మరి కళ్ళ కట్టినట్టు కనిపిస్తున్న ఈ జనతా పార్టీ యొక్క పాలన ఏ విధంగా ఉన్నదని చెప్పేసి. విద్యార్థులారా, మేధావులారా, ఈరోజు ఏబీవీపీ మన ప్రెస్ మీట్ ఓయూలో పెట్టి అర్బన్ నక్సలైట్ చంపేయాలని చెప్పేసి అంటుంది. అంటే ఈరోజు అడవిలో నక్సలైట్లను చంపేస్తారు, రేపు ప్రశ్నించే వాళ్ళందరినీ అర్బన్ నక్సలైట్లను వాళ్ళ పేర్లు పెట్టిళ్ళు అలా చంపేయాలని చెప్తున్నారు. వాళ్ళు ముక్కుమ్మడిగానే చెప్తున్నారు డైరెక్ట్. అంటే మనం అందరం అర్బన్ నక్సలైట్లే, ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైటే, ఎవడు ప్రశ్నిస్తే వాడు అర్బన్ నక్సలైతే, ఎవడు పేదల వైపు నిలుచుని కొట్లాడతాడో వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్లే. అంటే రాను రాను వాళ్ళందరూ చంపేస్తారని చెప్పేసి అర్థము. ఇదంతా విద్యార్థి లోకానికి కానీ, సమాజానికి కానీ, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, బుద్ధిజీవులు చర్చించవలసిన అవసరం ఉంది. ప్రజల మధ్యలో పోయి చర్చించవలసిన అవసరం ఉన్నది. ఈరోజు ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎవడి కడుపు కాలితే వాడు అడవి బాట పడతాడు, ఎవడి కడుపు కాలితే వాడు అడవి బాట పడతాడు. దాన్ని ఎవడు ఆపలేడు. ఈరోజు ఎన్నో ఆపరేషన్లు వచ్చినాయి. ఆపరేషన్ కగారు వచ్చింది, సల్వాజూడ వచ్చింది, అన్నకొండ వచ్చింది, సమాధానం వచ్చింది. ఏమన్నా చేయగలిగిలా వాళ్ళు? ఉద్యమాన్ని ఆపగలిగిలా? ఈ సమస్యలను, ఈ నిరుద్యోగ సమస్య ఏదైతే ఉందో దాన్ని పరిశీలించినప్పుడే ఆ ఉద్యమం అనేది ఆగుతుంది. మరి సమస్యలు పరిశీలించకుండా మీరు ఉద్యమాన్ని మేము నరికేస్తాం, మేము లేకుండా చేస్తాం అని చెప్పేసి వ్యాఖ్యలు చేసుడు ఈ సిగ్గుమాలిన పని. ఈరోజు పాకిస్తాన్తో, తాలిబాన్లతో, ఉగ్రవాద సమస్యలతో నాగాలాండ్లు కూడా మాకు సొంత దేశం కావాలని చెప్పేసి వాళ్ళ ఒక మిలిటెంట్ని, ఒక సాయుధ పోరాటాలను ఏర్పాటు చేసుకుంటే వాళ్ళతో కూడా మీరు శాంతి చర్చలు జరిపిన మీరు ఈరోజు మావోయిస్టులు మాకు సొంత దేశం కావాలని చెప్పేసి అంటలేరు, లేకపోతే మాకేదో ఆస్తులు కావాలని చెప్పేసి కూడా అంటలేరు. మరి వీళ్ళతో ఎందుకు శాంతి చర్చలు జరపలేరు? అంటే మీ యొక్క లక్ష్యము ఈ దేశంలో అసలు ఈ దేశం అంటే అసలు ఈ దేశ ప్రజలు కాదా? ఒక కార్పొరేట్ వ్యవస్థనేనా? ఆ కార్పొరేట్ వ్యవస్థకు ఊడిగం చేసి ఈ దేశ సంపదను మొత్తం ఊడిగం చేసుడే మీ యొక్క లక్ష్యమా? ఇదేనా? మరి ఈ రాజ్యం కోసమైనా మనం ఫైట్ చేసింది? ఈ రాజ్యం కోసమైనా మనం స్వాతంత్రం తెచ్చుకుంది? దీనికోసమైనా మనం తెలంగాణ తెచ్చుకుంది? ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము మేము శాంతి చర్చలు కోరుతున్నాము, ఆపరేషన్ కాగారును వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతూనే సౌతి ప్రేమ చూపెడుతుంది. సౌతి ప్రేమ చూపెట్టుకుంటూ ఒక దిక్కు మన గ్రీనౌండ్స్ని కడగుట్టలు పంపిస్తూ ఆడ చంపేస్తూ ఈరోజు పైకి మాత్రం మేము దాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి అంటుంది. మీరు కూడా తెలియవలసిన అవసరం ఉన్నది. మీరు నిజంగా మరి ఈ ఆపరేషన్ కాగారును వ్యతిరేకిస్తున్నారా? శాంతి చర్చలు ఆమోదిస్తున్నారా? లేకపోతే ప్రజలలో సానుభూతి రావడానికే మీరు మాట్లాడుతున్నారా? మీరు కూడా తెలుసుకొని నిజంగా మీరు దేని వైపు ఉంటాలో దానికోసం నిజంగా ఫైట్ చేయవలసిన అవసరం ఉన్నది. ఈ ఆపరేషన్ కాగారుని ఆపవలసిన అవసరం ఉన్నది. విద్యార్థి లోకం ప్రతిదీ మన కళ్ళ కట్టినట్టు అనిపిస్తుంది. ఇక్కడనే మన జగిత్యాలలో మొన్న గుళ్ళకు పోయిన ఒక వ్యక్తిని బట్టలిప్పి కొడుతున్నారు. మరి ఆర్ఎస్ఎస్ వస్తే దళితుల మీద కాదు, ఇప్పుడు హిందువుల మీద కూడా జరుగుతాయి. ఆ హిందువులలో వాస్తవం చెప్పాలంటే అసలుకి మన సైడ్ నిలుచోవలసిన మన దేశ పౌరులు వాళ్ళకి పుస్తక అవగాహన లేక, లేకపోతే వాళ్ళకి ఈ దేశ పాలక మీద అవగాహన లేక ఈరోజు వాళ్ళ సైడ్ ఉండి మతం అనే మత్తులో ఊగుతున్నారు, మతం అనే మత్తులోనే వాగుతున్నారు. వాళ్ళ మతం అనే మత్తును దింపి మన సమస్యలు ఇవి, మన జాతుల యొక్క సమస్యలు ఇవి అని చెప్పేసి మనం చెప్పి వాళ్ళందరినీ మన వైపు మలుపుకోవాల్సిన అవసరం ఉన్నది. దీనికి తగినంగా ఉద్యమాలు నిర్మించవలసిన అవసరం ఉందని చెప్పేసి కోరుకుంటూ ఆపరేషన్ కాగారును తక్షణమే నిలిపివేయాలని చెప్పేసి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి కోరుకుంటూ మరి మహేష్ పీడిఎస్